హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం అవసరమైన భూములు, ఆస్తులు సేకరించే విషయంలో వాటి యాజమానులకు టీటీడీ బాండ్లను రుద్దడానికి వీల్లేదంటూ ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. టీడీ బాండ్లకు అనేవి ఒక ప్రత్యేకమైన ఐచ్ఛికమని, టీటీడీ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీలేదంటూ స్పష్టం చేసింది. ఆస్తులు కోల్పోతున్న వారు టీటీడీ బాండ్లు తీసుకోకుండా నిరాకరిస్తే 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారం చెల్లించడమే ఏకైక మార్గమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు నేపథ్యంలో రోడ్ల విస్తరణ, ఆస్తుల్లో టీటీడీ బాండ్లను తీసుకోకుండా నిరాకరిస్తూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం జరిగిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారం కోసం కోరుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ మార్కెట్ ధరను నిర్ణయిస్తూ 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం పరిహారం లెక్కించి పిటిషన్దారులకు చెల్లించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు భూసేకరణ కోసం, రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం భూమి సేకరిస్తారన్నమాట అనమాట. అలాంటి టీటీడీ బాండ్లను తీసుకునేటువంటి అధికారులు బలవంతంగా ఈశ్వరమంతారు. అలాంటి ఆ పిటిషన్దారులు కొంతమంది హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది అన్నమాట. టీటీడీ బాండ్లను పిటిషన్దారులు పొర్రొద్ద అవసరం ఇల్లే, ఊరికి టీటీడీ బాండ్లను తీసుకోకుండా మతుకు ఊరికి 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారము చెల్లించాలని ఇచ్చి అధికారులతో కెత్తడం జరుగుతారన్నమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.